యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్ధరి అయి తెలియజేయి పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి సూక్ష్మంగా మేము చెప్పినట్టు వినగలరు. నాతో సామాన్య మనిషిగా మీరు పోటీలు పడిపోవడమే మొదటి నుంచి ప్రతి ఒక్కరు చేస్తున్న పొరపాటు. నేను ఏమంటున్నానో చూడకుండా రెచ్చిపోవడమే, కాలాతీతం ఏంటో చూసుకోకుండా నేను ఏం చెప్పినా, నేను ఏం తిట్టినా, ఏం చేసినా కాలాతీతంగా చెప్పిన తర్వాతే ప్రధానంగా నేను నలుగురిలోకి వచ్చాను. నేను మొదటే అసలు నలుగురిలోకే కాలాతీతంగా వచ్చాను. నా మొదటి సభే కాలాతీతం. అంటే గంటన్నరలో 10-15 ఏళ్ళు ఉంటే మీరు మాట్లాడకుండా రేపులు చేస్తున్నారు, మర్డర్లు చేస్తున్నారు, మీరే చెడు చేస్తున్నారు, మీరే అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళని నేను ఎవరినన్నా అంటుంటే దాని అర్థం వెంటనే మీరు ఏం చేస్తున్నారు? అది నీలాంటి వాళ్ళే నిరూపించేసేయటం, చిత్రీకరించి మరీ నిరూపించేసేయటం, రెచ్చిపోవడం లాంటి పిచ్చి పనులు చేస్తున్నారు. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ అంత కుల వ్యవస్థగా మారిపోవడం వల్ల, స్వార్థపు వ్యవస్థగా మారిపోవడం వల్ల ఎవరిష్టం వచ్చేట వాళ్ళు రెచ్చిపోవడం ఈజీ అయిపోయింది. కావాలంటే ఎవరు రేపులు చేస్తున్నారో, ఎవరు మర్డర్లు చేస్తున్నారో, ఎవరు ఎదవలో ఇలా తిరగబడిపోయి రెచ్చిపోవడమే మీరు చేస్తున్న తెలివి తక్కువ పని అని తెలుసుకోండి. మొదట ఇక్కడ మీరు ఒకళ్ళని నిరూపించేస్తే మీరు పెద్దోళ్ళు అయిపోరు, మీరు బతికేస్తే సరిపోదు. నోట్ చేసుకోండి. నాగార్జునకి, జూరి ఎన్టీఆర్కి వాళ్ళకు కూడా తెలియదు, మీరు పెంచితే వాళ్ళు పెరిగిపోతున్నారు. వాళ్ళ చుట్టూ చేరిన వాళ్ళు ఎలాగైనా డబ్బులు కొద్దీ రెచ్చిపోతే అలా ఇప్పుడు ఘోరకాల అన్నమాట. ఇప్పుడు కూడా నా చేతిలో ఉంది, మీ చేతిలో ఉంది, మన చేతిలో ఉంది. ఎలాగా మనసు వైపు రావాలి ఉన్న పడంగా. మీరు 10 ఒకటి అయిపోయి ఎలాగైనా కొందరిని పెంచేసి కొందరు బతికేసేసి ఎవరు రేపులు చేస్తున్నారో, ఎవరు మర్డర్లు చేస్తున్నారో మీకే తెలుస్తుంది. మా వాళ్ళని చెప్పి పోలీసులు కొద్దిగా తగ్గించేసి ఆ పోలీసులను కూడా చంపేసి వాళ్ళకాళ్ళు చచ్చిపోయేలాగా వికృత ఆనందాలు పొందుతూ మేము ఎలాగ బతికేయాలని వికృతాలు మాట్లాడితే మీరు పోలీసులు అన్న పోలీసులు కాదు మీరు. ఇక ఎప్పుడైతే సూర్యకుమారి లాంటి వాళ్ళతో కూడిపోయి మొత్తం సమాజం ఒకటైపోయి ఇంకా పోలీసు అన్న వారు, లాయర్లు, జడ్జిలు, నీతి న్యాయం లేదు. ఇంకా మీరు నిలుపుదామన్నా లేదు, అసలు మనుషులే లేరు. ఇంకా నేను అదే చెప్పేది. ఎందుకని మీరు కాలాతీతాన్ని పట్టుకోకుండా వ్యవహరిస్తున్నారు. కాలాతీతాన్ని పట్టుకొని మీరు మనిషిగా చూస్తున్నారు. ఇప్పుడు కూడా నేను మంచం మీద ఎలా పడుకున్నాను, ఇప్పుడు దాకా స్నానం చేయకుండా ఉన్నాను. ఎందుకున్నాను? మీరు కెమెరాల్లో చూడటమేంటి చూస్తున్నాను. నేను ఎలాగైనా రోడ్డు మీదకి వెళ్తే ఇలా కుక్కల్లా తిరగడమేంటి చూస్తున్నాను. ఇప్పుడు రేపులు మర్డర్లు చేస్తున్నారంటే ఎవరు చేస్తున్నాడు చూద్దాం. కావాలంటే మా వాళ్ళని ఎవరినో, మా కులం వాళ్ళని ఎవరినో ఇంకోసారి రేపుల్లోకి మర్డర్లోకి చూపించేసి సరిపోద్దా? సరిపోద్దా? ఆలోచించండి. చంద్రబాబు నాయుడుకి చెప్పండి, ఈ క్షణం మారండి. హాసల రామకృష్ణ లాంటి వాళ్ళకి అది చెప్తున్నాను, సూర్యకుమార్ లాంటి వాళ్ళకి అది చెప్తున్నాను, డిఎస్పీ నాగబాబు లాంటి వాళ్ళకి అది చెప్తున్నాను. ఇంకా మీరు మైండ్లు పట్టుకోవాలా? ఆ నాగార్జునకి 8 కోట్లు, ఆ జూనియర్ ఎన్టీఆర్కి 7 కోట్లు వస్తే సరిపోదు. పోయి మీరు బతికేస్తారు అలాగా? మీరు చచ్చిపోతున్నారు, అందరిని చంపేస్తున్నారు. చెప్పండి వాళ్ళకి. ఈ మెసేజ్లు అందరూ చూసిలా చూసుకోండి. బయటకు వస్తే, లోపలికి వస్తే ఇలా చెప్పేస్తే అలా వదిలేసేయండి. అదంతా మైండ్ పట్టుకోండి. ఉన్న పడంగా మీరు ప్రతి ఊళ్ళో మారాలి, ప్రతి మైండ్ మారాలి. అప్పుడే మీరు బయటపడగలరు. మీరు మనిషిని మామూలుగా చూడకూడదు, మీరు మనుషులుగా ప్రవర్తించకూడదు. ఇంకా మైండ్లుగా మారిపోవాలా? మొత్తం సిస్టమ్ అది నేను పెట్టిన ఈమెయిల్ ప్రకారం మారిపోవాలి. ఎక్కడికో వెళ్తే, ఎక్కడికో వస్తే ఇంకా అన్నీ మానుకోవాలా? మన ఎంజాయ్మెంట్ ఆపేయాలంట, మనం బతకడం మానేయాలంట, ఇప్పుడు మనం బతుకుతుంటే తగ్గిపోవాలంట. అది బతకడం కాదు, అది మృతం. అది మీరు మనుషులు తగ్గించేసి మరీని, నన్ను ఎలా వదిలేసి మరీని, ఇంక మనుషుల కొద్దీ లేదు. ఇంకా మేము మణిబాబు కుటుంబాన్ని గౌరవించకుండా పక్కన రిలేషన్ కలుపుకోండి, తమాషా కలపండి, పక్కన నడపండి, వెనక అలా ఎవరిని గౌరవించలేరు, ఎవరిని కాపాడలేరు. అలాగా మనుషుల కొద్దీ ఎవరిని అప్పటికప్పుడు ఏమీ చేయలేరు. మీరు అప్పటికప్పుడు ఏదో చేసేస్తారు. నేను ఎక్కడికో వెళ్ళట్లేదు, ఏదో చేయట్లేదు. అసలు రోడ్ల మీద తిరగడానికే లేదు. మామూలుగా మీరు కారులు వేసుకుని, విమానం వేసుకుని కూడా ఇప్పుడు మీరు వెళ్తున్న పోలీసులు ఇలా వెళ్తున్నారు కదా, అది కూడా మృతమే. మరి ఏం చేయమంటున్నాను? ఉన్న మైండ్ పట్టుకోవాలా? కొంతకాలానికి తేరుకుంటారు. మీరు ఎలాంటి మోసాలు చేయకుండా బయటకు వస్తారు. మోసాలు చేయనివ్వరు. అలా వస్తుంది. చంద్రశేఖర్ అందరూ కూర్చొని చెప్పుకోవాలి. అది మేమే ముఖ్యమంత్రులు, మేమే సినిమాలు తీస్తాం, మేమే మీడియాలు నడుపుతాం, మేమే ఏదో కథలు చూపెడతాం, సర్ప్రైజ్గా ఆశ్చర్యంగా సెట్స్కి వచ్చి ఆశ్చర్యపరుస్తాం, షాక్ ఇస్తాం. అప్పటికప్పుడు షాక్ ఇచ్చారు. అప్పటికప్పుడు దొంగలు ఎంతో ఉన్నారు, సీసీ కెమెరాల్లో వచ్చి దొంగతనాలు చేశారు. అలాంటి దొంగలు ఇంకా ఉన్నారు అని పోలీసులు వెనకాల ఉంటే అలాంటి దొంగతనాలు చేయించి మీరు ఏం చేసినా మీరు చలుతుంది, నడుస్తుంది. అలాంటి దొంగతనాలు చేసే సాహసం ఎవరికీ లేదు. వాళ్ళ కెమెరాలు ఉండి, ఆ మొబైల్ ఫోన్లు ఉండి, టెక్నాలజీ ఉన్న చోట
నా దగ్గర కెమెరా లేకుండా ఫోన్ లేకుండా రోడ్డు మీద నేను రోడ్డు మీద వెళ్తుంటే నేను ఏం చేస్తున్నా చూస్తున్నారు. అలాంటి చిప్పులు మైండ్లోకి ఎక్కించి ఏదో మీరు అలాంటి టెక్నాలజీ మీ దగ్గర ఉంది. మీరు మనుషులతో ఆడుకుంటున్నారు, మిమ్మల్ని మీతోనే ఆడుకుంటున్నారు, చెలగాట పడుతున్నారు మాయలో. ఇంక అసలు ఈ ప్రపంచం లేదు. గంటన్నరలో 10-15 ఏళ్ళేంటో చూసుకుని మనం ముందుకు వెళ్ళాలో, కుటుంబంగా కొత్త జీవితాలు ప్రారంభించాలి. నేను ఇక్కడే ఉన్నాను, వాళ్ళు అక్కడే ఉన్నారు. ఈ ఫేస్బుక్లు, వాట్సాప్లు, ట్విట్టర్లు అన్నీ నా నుంచి వచ్చినవే. అవి కమ్యూనికేషన్కి ఉపయోగించుకోకుండా మీరు సాక్షులు కదలొద్దంటే కదలడం మానేస్తున్నారు. భరతలక్ష్మి వాట్సాప్లోకి వెళ్ళిపోయింది, ఫోటో తీసేయమని తీసేస్తున్నారు. అలా మేనేజ్ చేస్తూ ఆవిడెవడో ఒక సెల్ ఫోన్ లేకుండా చచ్చిపోయింది, సెల్ ఫోన్ వల్ల చచ్చిపోయింది, వీళ్ళ కాల్ డేటాల వల్ల చచ్చిపోయారు. అప్పటికప్పుడు వీళ్ళ మాటలు చూడండి, వీళ్ళ పాటలు చూడండి అని అప్పుడు మనుషులు పెంచుకుంటూ మనుషులతో ఆడుకుంటూ రాధాకృష్ణ కానీ చౌదరి కానీ ఉన్మాదం నుంచి బయటకు రండి. మేము ఎవరు ఉన్మాదంలో చిత్రీకరిస్తాం, మేము అందంగా కనపడతాం, బలంగా ఉంటాం, ఎలాగైనా హుందాగా ఉంటాం. అది మాయ. అది మనసుతో ఉండాలి. మనుషులు ఉండడం కాదు, మనుషులు ఉంచడం కాదు, మనుషులు పెంచడం కాదు, మనుషులు ఉంచడం కాదు, మనసు రూపంలో రావాలి అది. అందుకే నేను వచ్చాను. నన్ను మాట రూపంలో పట్టుకోవాలా, అది సెక్యూరిటీ. అప్పుడు బయటకు వస్తున్నాడు, లోపలికి వస్తున్నాడు, ఇలా వెళ్తున్నాడు, అలా వస్తున్నాడు, అవన్నీ పోతాయి. ఇక్కడే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళడంట. ఎందుకు వెళ్ళడం చూస్తాం, ఏదో చేద్దాం, అది ఏదో చేస్తే మనం ఏదో చేద్దాం. ఇదే ఉన్మాదం, ఇదే మృతం. మైండ్ని పట్టుకోండి ప్రెసిడెంట్ గారి ద్వారా. అది కూడా అక్కడి నుంచి ప్రెసిడెంట్ నుంచి కదలాలి. ఇక్కడ ఇద్దరు ముఖ్యమంత్రులకి, ఇద్దరు ప్రతిపక్ష నాయకులకి, మేధావులకి, పండితులు ఏకకాలంలో పట్టుకోవాలా. ప్రతి కానిస్టేబుల్, చిన్న పెద్ద వ్యాపారులు, హాస్టల్ రామకృష్ణ లాంటి వాళ్ళు, సూర్యకుమార్ లాంటి వాళ్ళు ఏకకాలంలో, మా రెడ్డి నాయుడు, పడిబాబు అందరూ కూడా ఒకటై నన్ను మహారాజుగా, జగద్గురుగా, మామూలు మనిషి నుంచి డిటాచ్ చేసేసి పట్టుకోవాలి మేము అందరూ కలిసి. ఇక పక్కన గొడవలాగా, ఒకడు గొడవలాగా, ఇద్దరు గొడవలాగా, ఆ ఊరు గొడవలాగా, ఈ ఊరు గొడవలాగా అలా లేదు. ఇంకా ఇలా బయటకు వస్తే, అలా లోపలికి వస్తే ఇంకా అలా చూస్తున్నారంటే అర్థం ఏంటి? ఇంకా మనుషులుగా కొనసాగుతున్నారు. కొనసాగొద్దు అలాగా, మనిషిగా చూడొద్దు అలాగా. కెమెరా ఆపేయండి, రహస్యంగా వినొద్దు, రహస్యంగా చూడొద్దు, అప్పటికప్పుడు ప్రవర్తించవద్దు. ప్రధానమంత్రి దగ్గర మామూలు మనిషి వరకు ఓపెన్గా కానీ ఏది కూడా లోకంలో రహస్యంగాను ఓపెన్గా కూడా ఏదోటి చెప్పకూడదు, ఏదోటి చేయకూడదు, ఏదోటి నవ్వకూడదు, మనసులో కూడా ఏదోటి అనుకోకూడదు. ఎలా ఉంది ముందే చెప్పానే, అలా ఉంది ప్రపంచం. నేను ఎలా చెప్పాను మాటకే, అనకాపల్లి ఎలా చెప్పాను చూడండి, ఎలా చెప్పాను అలా ఉంది ప్రపంచం. సురక్షితంగా ఉన్నాం, మనం అందరం సేఫ్గా ఉన్నాం, ముందుకెళ్తాం. చచ్చిపోయిన వాళ్ళు కూడా బతుకుతారు, అదేం ప్రాబ్లం కాదు. మీరు తగ్గించేసిన వాళ్ళు కూడా మీరు గౌరవిస్తే సరిపోద్ది. అంతేగాని మేము ఇలా హుషారుగా సినిమా యాక్టర్లు ఒక నలుగురిని పెంచుకుని, వ్యాపారంలో ఒక నలుగురు పెంచుకుని, మీడియాలో ఒక నలుగురు పెట్టుకుని, పోలీసులు కెమెరాలు పెట్టుకుని మేము మిగతా వాళ్ళు తమాషా చేసి బతుకుతామంటే లేదు. అలాగా తక్షణ అప్రమత్తం అవ్వండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.